ఏంటంటే ఆదాయ బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్రంలో. అది ఏమన్నా మంచిగా ఉందా చెడుగా ఉందా, ఎలా ఉంది? ఎవరికైనా మంచి సాధనంగా ఉందా? బ్రహ్మాండంగా ఉందండి బడ్జెట్. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి నిర్మలా సీతారామన్ గారికి పాదాభివందనం అమ్మ. తెలుగింటి కోడల నీకు నమస్కారం. బడ్జెట్ ఈ మేడం వచ్చిన తర్వాత ఎనిమిదోసారి అనుకుంటుంది. ఎనిమిదోసారి పెట్టినటువంటి బడ్జెట్ పేద ప్రజల అభ్యున్నతికి అద్భుతమైన బడ్జెట్. ఇది నేను గమనించిన విషయం. ఎవరికెవరికి మంచి చేయబోతుంది, మంచి జరగబోతుంది బడ్జెట్? ఎవరికి అని కాదండి, దిగువ తరగతి కుటుంబాలన్నిటికీ మంచి జరగబోతుంది. అలాగే 12 లక్షల వరకు మనం ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఆదాయం ఉన్న వాళ్ళకి ట్యాక్స్ కట్టగా వేతన జీవులకి చాలా బాగుంది. ఇప్పుడు మనకున్నటువంటి మన టౌన్లో ఉంటున్నాం, మనకి సంపాదన ఒక 10 లక్షలు 8 లక్షలు లేకపోతే బతకలేము మనం వాస్తవంగా. దాన్ని మళ్ళీ ఫండ్ రూపంలో కట్టాలంటే దాని నుంచి 80,000 ఎంతో పోతుంది. అది మిగిలినట్టే కదా. మరి అలాంటప్పుడు మంచి బడ్జెట్టే కదా. అంటే రేట్లు ఇంకా తగ్గుతాయంటారా? పెట్రోల్ రేట్లు కానీ అవి తగ్గుతాయంటారా? అవకాశం ఉందా? ఖచ్చితంగా తగ్గుతాయండి. నిజంగా ఈ బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది. విశ్లేషించే వాళ్ళు మేధావులు విశ్లేషించాలి. ఖచ్చితంగా ఈ బడ్జెట్ బ్రహ్మాండంగా ఉంది. ఇది మోడీ గారు ఆలోచన, నిర్మలమ్మ చేసినటువంటి ఈ కృషి చాలా అద్భుతంగా ఉంది. అంటే కొంతమంది ఎలక్షన్లు ఎక్కడ జరుగుతున్నాయో వాళ్ళకి మాత్రం కొంచెం పథకాలు ఇచ్చారు, ఎక్కువ పెట్టుబడి అక్కడ పెట్టారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్కి, తెలుగు రాష్ట్రాలకి ఏమీ చూపించలేదు, మొండి చేయ చూపించారు అంటున్నారు. అదేం లేదండి. ఇప్పుడు బీహార్ ఇంకో రాష్ట్రం ఏంటది, ఢిల్లీకి ఇచ్చారండి. అది కొంచెం ఎలాగైనా ఎలక్షన్ జరిగే టైంలో వాస్తవంగా ఏ ప్రభుత్వం వచ్చినా కొంచెం బడ్జెట్ కేటాయిస్తుంది. తెలియని విషయం, అదే దాని తప్పే ఉంది. ఎలక్షన్ జరిగే ముందు ఎవరైతే ఫవర్లో ఉన్నారో వాళ్ళు కొంచెం బడ్జెట్ పెంచడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటారు. మరీ వీళ్ళు ఏం పెద్దగా పెంచేయలేదు, చూస్తున్నాం కదా మనం. ఖచ్చితంగా బ్రహ్మాండమైన బడ్జెట్. అంటే మోడీ గారికి ఇదన్నా ప్లస్ అవుతుంది అంటారా, మైనస్ అవుతుంది అంటారా? ఖచ్చితంగా ప్లస్ అండి. ఖచ్చితంగా ప్లస్. ఏ రకంగా చెడు లేదు. ఎవరు విమర్శించడం లేదు. విమర్శించేది ఒకటే, ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్నటువంటి 2 రాష్ట్రాలకి కొంచెం కేటాయింపులు జరిగే ఎక్కువ అని చెప్పి అంటారు. అది వాస్తవంగా జరుగుతూ ఉంటుందండి ఏ ప్రభుత్వంలో. తెలుగు రాష్ట్రంలో చంద్రబాబు గారు ఏమీ సాధించుకోలేకపోయారనే ఒక విమర్శ కూడా ఉంది. ఏమండి, ఇంక పద్దాక మనకే ఇస్తూ కూర్చుంటుంది అది కేంద్రం. ఇంకెన్నో రాష్ట్రాలు లేవా? ఆ రాష్ట్రాలకి నితీష్ కుమార్ గారికి ఉన్న పట్టు మన చంద్రబాబు గారికి లేదు అని చెప్పేసి అంటూ ఉంటున్నారు. రాజకీయంగా విమర్శించడానికి ప్రత్యర్థులు ఎప్పుడు ఉంటారు. కాంగ్రెస్ అదే విమర్శిస్తారు కదా, లేకపోతే ప్రత్యర్థి పార్టీ అని ఎందుకు అనుకుంటాం మనం? వాస్తవంగా అదేం లేదండి. అందరికీ మంచి జరిగే విధంగా, పేదల అభ్యున్నతి కోసం, పేదలకు మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన బడ్జెట్. ఇప్పుడైనా హ్యాట్సాప్ చెప్పండి మన తెలుగుంటి ఆడపడుచుకి, కోడలకి. సారీ.